ఇప్పుడు శరీరంలో చాలా ప్లేసుల్లో గడ్డలు ఏర్పడతాయి. సో, కొన్ని గడ్డలు ఉంటాయి కానీ హాని చేయవు. సో, మనం బినైన్ అండ్ మాలిగ్నెంట్ అంటాం కదా! సో, ఈ బినైన్ గడ్డలు మనం కాలక్రమంలో దాన్ని పర్యవేక్షణ చేయక డాక్టర్ చూపించకపోతే అవేమన్నా మాలిగ్నెంట్‌గా మారే అవకాశం ఉందా? సో, శరీరంలో గడ్డలు ఏర్పడినప్పుడు ఇవి క్యాన్సర్ కణతులు కావచ్చు అని ఎప్పుడు మనం అనుమానించాలి? మీరన్నట్టు 2 రకాల గడ్డలుంటాయి. బినైన్ అంటాము, మాలిగ్నెంట్ అంటామనమాట. మాలిగ్నెంట్ అంటే అర్థం ఏంటంటే ఇది రూల్స్ వినట్లేదు, ఇది గ్రో అవుతుంది, పొటెన్షియల్ అంటే ఒక్క ప్లేస్ నుంచి ఇంకో చోటికి వెళ్ళే పొటెన్షియల్ ఉంది ఈ సెల్స్కి అన్నట్టు అర్థం అనమాట. బినైన్ అంటే ఆ గడ్డ అక్కడ ఉన్నా కూడా అక్కడే ఉంటుంది, వేరెక్కడికి పోదు అన్న మనకు ఒక గట్టి నమ్మకం. మనం బయాప్సీ చేసినా టెస్టులు చేసినా మనకు అది ప్రూవ్ అవుతుంది అనమాట. యూజువలీ బినైన్ ట్యూమర్స్ క్యాన్సర్స్గా మారవన్నమాట. బినైన్ ట్యూమర్ లక్షణాలు వేరే ఉంటాయి, మాలిగ్నెంట్ ట్యూమర్ లక్షణాలు వేరే ఉంటాయి. మాలిగ్నెంట్ అన్నవి జనరలీ మనం కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటే వీ కెన్ థింక్ మేబీ ఇది మాలిగ్నెన్సీగా ఉందేమోనని. చాలా రోజులుగా ఒకేలాగా ఉన్నది మారుతుంది, సైజు మారుతుందన్నా, ఇప్పుడు కొత్తగా నొప్పి వస్తుందన్నా, రంగు మారుతుందన్నా, బార్డర్స్ మారుతున్నాయన్నా అప్పుడు మనకి డౌట్ రావాలి, ఇది మనం బినైన్ అనుకున్నది ఏదన్నా మాలిగ్నెంట్గా అవుతుందా అన్నది. మామూలుగా అయితే ఏదన్నా ఒక లంప్ ఉంది అంటే ఆల్వేస్ బెటర్ టు షో టు ద డాక్టర్ అనమాట. డాక్టర్ ఏదన్నా చెప్పొచ్చా ఇదేమీ లేదు అని, కానీ బెటర్ టు గో అండ్ షో ఇట్. వస్తారు పేషెంట్, మేడం ఇక్కడ ఏదో ఉంది అంటారు, నేను ఇలా అంటాను, ఇదేమీ లేదు పర్వాలేదు అంటాను, అది నేను చెప్తాను అనమాట, అది మీరు అనుకోకండి. సో ఇఫ్ యూ హ్యావ్ అ లంప్ దెన్ యూ హ్యావ్ టు గో అండ్ షో ఇట్ టు ద డాక్టర్. మేము డిసైడ్ చేస్తాం అది బినైనా మాలిగ్నెంటా అన్నది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.